హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాము అని చెప్పి షూట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ట్రైపోడ్ ఇరిగిపోయింది. మా పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. సో వీడియో తీసేవాళ్ళు లేరు, అందుకే ఇలా పట్టుకొని ఫోన్ పట్టుకొని నేనే మాట్లాడుతున్నాను అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే హయాన్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చిందండి. అది నాకు కొంచెం హ్యాపీగానే ఉంది. ఎలా అంటే రమ్మంటే రావడము, ఇవ్వమంటే ఇవ్వడం, సో వెళ్ళి కూర్చోమంటే కొంచెం కూర్చోవడం, అలా అలా కొంచెం చిన్నగా ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తున్నాను. బట్ ఇది ఎలా పాసిబుల్ అయిందంటే హయాన్ని ముందు స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయించానని చెప్పాను కదా. బట్ ఏంటంటే హాఫ్ డే వరకే ఉండే, హాఫ్ డే నుంచి ఇంట్లోనే ఉండి వాడు మళ్ళీ మొదటికి వచ్చేవాడు. సో ఇంకెలాగో స్కూల్లో మళ్ళీ ఈవినింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ చేయించండి అని చెప్పారని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. సరే అని చెప్పి మనకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని ఇంకా జాయిన్ చేయించాను అనమాట ఈవినింగ్ కూడా. సో ఒక 15 days ఆర్ 20 days అయ్యింది. బట్ నాకైతే బాగా ఇంప్రూవ్మెంట్ అయితే తెలుస్తుందండి. ఈవినింగ్ అండ్ మార్నింగ్ వాడు స్పెషల్ స్కూల్కి వెళ్ళడము, వాళ్ళ యాక్టివిటీస్ చేయించడం, అవన్నీ నాకు వీడియోస్ పెడుతున్నారు. సో అవి నేను ఇంటి దగ్గర కొంచెం ఫాలో అవుతున్నాను అనమాట. సో వాడి ఇంప్రూవ్మెంట్ వైజ్ అయితే ఓకే. బట్ ఏంటంటే ఇంకా కొన్ని తులవ పనులు చేస్తారు కదండి, మీకు తెలియదు ఏముంది. అంటే మనం చెప్పేది వాళ్ళు వినకపోవడము, అంటే వాళ్ళకి నచ్చింది చేసి దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయడము, ఇలా చేస్తారు కదా. సో అలా హయానికి నచ్చింది చేస్తాడండి. ఇందాకేమైందంటే నేను శారీ అండ్ బ్లౌజ్ ఫోల్డ్ చేసి బెడ్ మీద పెట్టానమాట. సో బెడ్ మీద పెట్టి నేను కిచెన్లోకి వెళ్ళాను, వీడు హాల్లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఆ శారీ ఆ బ్లౌజ్ మొత్తం కూడా ఫోల్డింగ్ తీసేసి కింద పడేసి ఆయన బయట వచ్చాడనమాట. అది ఎలా వచ్చాడంటే చిన్నగా స్మైల్ ఇస్తూ వచ్చాడు. నేను వాడిని చూసి ఏం చేసి వచ్చావురా, నిజం చెప్పు, శారీ కింద వేసావా అని చెప్పి అన్నాను. అంటనే పరిగెత్తుకుంటే వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అనమాట నవ్వుకుంటూ. నేను వెళ్ళి చూస్తే ఆ ఫోల్డింగ్ అంతా తీసేసి శారీ బ్లౌజ్ అంతా కూడా కింద వేసేసి దాన్ని మొత్తం పిప్పి తీసామని వచ్చి బయట కూర్చున్నాడు. అంటే వాడికి తెలుసు కదా ఇలా చేశాను, ఇది రాంగు, అమ్మ తిడుతుంది అనేది ఐడియా ఉంది. బట్ అలా ఎందుకు చెయ్యాలి? సో అక్కడ కొట్టాలో తెలియట్లా, అరవాలో తెలియట్లా, నవ్వాలో, హ్యాపీగా ఫీల్ అవ్వాలో ఏమీ అర్థం కాదనమాట. ఇలాంటి చాలా తులో పనులు చేస్తున్నారనమాట. అంటే నేను మేడంని అడిగాను, ఇలా చేస్తాడు ఇలా అని చెప్పి. అంటే చాలా వరకు అలానే ఉంటారండి, వాళ్ళకి అదొక హ్యాపీనెస్. సో స్పెషల్ కిడ్సే కాదండి, నార్మల్ పిల్లలు కూడా అలానే చేస్తారు కదా అని చెప్పారు. ఇంకొచ్చేసి వాడికి చెప్పించే యాక్టివిటీస్ అన్నీ కూడా నాకు వీడియోస్ రూపంలో పంపిస్తున్నారు. సో నేను ఈ వీడియోలో మెయిన్ నేను మీతో ఏం చెప్పాలి, ఏం షేర్ చేసుకోవాలి అనుకున్నాను అంటే, మొన్న అంటే ఈ వీడియో ఈరోజు వెన్స్డే, సో ట్యూస్డే మండే రోజు మార్నింగ్ స్నానం చేయించేసి వాడిని బయట తీసుకొచ్చి టవల్ తీసుకుంటున్నాను నేను, వాడికి మొత్తం తుడవాలి కదా. సో తుడుద్దామని చెప్పి వెంటనే నేను అలా పక్కకు వంగి టవల్ తీసుకుంటున్నాను. సో వాడు షాంపూ చేతిలో పట్టుకొని వచ్చాడు, అది నేను చూడలేదు. వెంటనే నోట్తో పట్టుకొని మొత్తం లాగేశాడు. లాగిన వెంటనే ఆ షాంపూ బయట వస్తానే మింగేస్తున్నాడు అనమాట. నాకు అది చూసి చాలా భయం వేసింది. పైగా మొత్తము షాంపూ అంతా ఇంకా కింద పడిపోయింది. అదొక టార్చర్ కాదు కానీ అంటే అది కింద పడిపోయింది ఒక బాధ. అయితే వాడు నోట్లో పెట్టుకుంటున్నాడు కదా, అది నోట్లోకి వెళ్ళిపోతే అదొకటి ప్రాబ్లం కదా మళ్ళీ. సో నాకు చాలా బాధ వేసింది, కోపం వచ్చేసింది అనమాట. నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అండ్ ఆల్రెడీ నేను బాత్రూంలో చాలాసార్లు ఆ షాంపూ తీసి పైన పెట్టేశాను. బట్ ఇంకా ఆ ప్యాకెట్ ఎక్కడుందో ఏమో నాకు తెలీదు, తీసుకొని వచ్చి అలా కొరికేసరికి నేను కంట్రోల్ చేసుకోలేకపోయి జస్ట్ ఒక దెబ్బ అలా వేసానండి చెంప మీద. వాత పడిపోయింది. ఎలా ఏడ్చాడంటే వాడు నార్మల్గా అసలు ఏడవడు అనమాట, ఎంత తిట్టినా కొట్టినా పెద్దగా ఏడవడు. అలాంటిది చాలాసేపు ఏడ్చాడు. వాడిని చూశాక నాకు చాలా బాధ అనిపించిందండి. ఇక్కడ మొత్తం కూడా అట్లనే పడిపోయింది అనమాట. నాకు ఎంత ఏడుపు వచ్చేసింది అంటే వాడిని ఆ సిచ్యువేషన్లో చూసి, నేను ఎందుకు ఇలా ఒక పశువులా బిహేవ్ చేశాను అనిపించింది. నిజంగా ఆ పదం కూడా చాలా తక్కువే ఆ సెకండ్లో. సో నేను ఆ వీడియో అనేది మీకు ఇందులో యాడ్ చేస్తాను. కొట్టిందా? సారీ నాన్న. హయాన్, అమ్మ కొట్టిందా? హయాన్ సారీ. హయాన్ అమ్మని చూడు నాన్న ఒకసారి. హయాన్ అమ్మని చూడు. సారీ నాన్న, సారీ, ఇంకెప్పుడు కొట్టను. ఓకేనా? సారీ నాన్న, సారీ తల్లి. అట్లా నోట్లో పెట్టుకోకూడదు నాన్న, షాంపూ అబ్బు అవుతుంది. అబ్బు పొట్టలో అబ్బు అవుతుంది తల్లి. సారీ. లవ్ యూ నాన్న.
లవ్ యూ. ఓకే ఆమె తింటావా? కాకపోతే ఏంటంటే యూట్యూబ్లో అలా పిల్లల్ని కొట్టిన దాకా పెట్టకూడదు కదా, ప్రాబ్లం అవుతుంది. సో ఆ రోజైతే నేను కోపం అస్సలు భరించలేకపోయాను. అందులో మార్నింగ్ నుంచి చాలా టార్చర్ పెట్టాడండి వాడు, లాగడము, ఎంత చెప్పినా చేయకపోవడము, అన్ని దొల్లించడము అలా. సో నాకు కూడా ఓపిక ఎంతవరకు ఉంటుంది చెప్పండి. సో ఆ ఒక్క సెకండ్ నేను కంట్రోల్ చేసుకుని ఉంటే వాడికి అంత దెబ్బ పడేది కాదు. పైగా ఎంత అరిచినా కొట్టినా ఏడ్చేవాడు కాదు. అలాంటిది ఆ రోజు చాలాసేపు ఏడ్చాడు. నేను ఆ వీడియో అనేది మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో ఎందుకు చెప్తున్నాను అంటే, నిజంగా స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ ఏంటంటే చాలా ఓపికగా ఉంటారు. ఎప్పుడైనా సరే ఆ ఓపిక అనేది నశించినప్పుడు అలా కొట్టడం కానీ అరవడం కానీ చేస్తారు. సో మ్యాక్సిమం అలా చేయకండి, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు కదా. సో వాళ్ళ ఏడుపుని చూసి మనం భరించలేమన్నమాట. తర్వాత వాళ్ళకన్నా ఎక్కువ మనమే బాధపడాలి. నేను ఆ డే మొత్తం డిస్టర్బ్లోనే ఉన్నాను. అందుకనేసి నేను మీకు చెప్తున్నాను, మ్యాక్సిమం కంట్రోల్లోనే ఉండండి. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ ఏదైనా చూసి చూడనట్లు కాసేపు సైలెంట్గా ఉండండి, మనమే కంట్రోల్లోకి వచ్చేస్తాము. సో నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను మా అబ్బాయి విషయంలో చేసిన తప్పుని కానీ సో ఆవేశాన్ని ఇవన్నీ కూడా మీరు చేయకూడదని ఒక హోప్తో చెప్తున్నాను అనమాట. సో తర్వాత అది మనం భరించడం చాలా కష్టం అనమాట. అంటే వాళ్ళ విషయంలో మనం ఏదైనా కోప్పడినా సరే ఓపిక అనేది కోల్పోయి వాళ్ళని ఏదన్నా అన్నా సో వాళ్ళకన్నా ఎక్కువ మనమే బాధపడతాము. సో ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ ఇంకొచ్చేసి హయాన్లో కొన్ని మార్పులు అన్నీ కూడా నాకు హ్యాపీగా ఉన్నాయండి. అండ్ హయాన్ వాళ్ళ అన్న ఏదైనా యాక్టివిటీస్ చెప్పినప్పుడు హయాన్ మ్యాక్సిమం కోఆపరేట్ చేస్తాడండి. నేను చెప్పినప్పుడు అంత కోఆపరేట్ చేయడు, కానీ వాళ్ళ అన్న చెప్తే కోఆపరేట్ చేస్తాడు. సో వాడు చేయించే యాక్టివిటీస్ కొన్ని వాడు చేసేటివన్నీ ఈ వీడియోలో నేను యాడ్ చేస్తాను, చూడండి. సో వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ హయాన్ చేసే యాక్టివిటీస్ కొన్ని వాడు బయట పిల్లలతో ఆడేటివి ఇందులో యాడ్ చేస్తాను, చూడండి. ఒకటి తీసుకో, అది కాదు ఇది. తొందరగా అయిపోవాలి వాడికి. 1 తీసుకో, 1 ఓన్లీ. రెడ్ కలర్ తీసుకో హయాన్, రెడ్ కలర్, రెడ్. వెరీ గుడ్. తీసుకో తీసుకో పెట్టు, తీసుకొని పెట్టు. ఎట్ట పెట్టాలి? సీదే అక్కడ చూడు, అక్కడ చూడు. కీప్ ఇట్, కీప్ ఇట్, కీప్ ఇట్, కీప్ ఇట్, కీప్ ఇట్. నో నో. సరే నువ్వు పెట్టి చూపించు. అరే రే పాపం రా, నువ్వు పెట్టి చూపించురా. తీసుకో, అన్న కొడతాడు. తీసుకో పెట్టు నాన్న. గుడ్ బాయ్ కదా నువ్వు. నీకు బొరుగులు ఉప్మా పెడతా, అమ్మ పెడతా నీకు, అమ్మ పెడతా. కానీ డూ ఫాస్ట్ హయాన్. కానీ నాన్న బంగారం కదా నువ్వు, నా బంగారు తల్లి నువ్వు. అమ్మ కానీ నేను వెళ్ళిపోతా. అయితే పో, పెట్టించేసేరా ఎట్లయినా సరే. అదే మొత్తం కంప్లీట్ చేయించే వరకు చేపించేసి. ఏ హయాన్, నో 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 హయాన్, నో. స్లో హయాన్, హయాన్ స్లో, స్లో హయాన్. వెయిట్ వెయిట్ వెయిట్. ఇటు తీసు. ఏ డాగి, స్లో స్లో స్లో. వెయిట్. స్లో స్లో స్లో. హాయ్ నువ్వు చెప్పు హయాన్. హాయ్. అక్కడ కూర్చోబెట్టుకో మోక్షి, కూర్చుంటాడేమో చూద్దాం. కూర్చోను, కూర్చో అన్న అని చెప్పు. కూర్చో హయాన్ అని. సిట్.